హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన ఇంట్లో కర్రీ ఏమిటంటే అండి, ఎల్లుల్లిపాయ గుడ్లతో ఎల్లుల్లిపాయలతోనే కర్రీ చేస్తున్నానండి నేను. చూడండి, ఇవ్వండి, చూసారు కదా, చిన్న చిన్న ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. అలాగే అండి, ఉల్లిపాయలు తీసుకున్నానండి 5. ఎల్లుల్లిపాయ ఉల్లిగడ్డతో కర్రీ అండి. ఇవి మ్యాగ్నేట్ చేస్తున్నానండి. ఇదిగోండి, 4 పక్కలా పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా చూసారు కదా. ఇంకోండి, 6 ఎల్లుల్లిపాయలు, 5 ఉల్లిపాయలు, అలాగే అండి ఎల్లుల్లిపాయ తురుము అండి. ఇది చూస్తున్నారు కదా, అన్నీ గమనిస్తున్నారు కదా, వేసి అన్నీ కూడా. ఇవిగోండి ఉల్లిపాయ ముక్కలండి. 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, చిన్నగా కట్ చేసుకుని. ఇప్పుడు దీనికి తగినంత కారం, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, సాల్ట్ అండి. చూసారు కదా, ఉల్లిపాయలు వేసాను, ఎల్లుల్లిపాయలు వేసాను, ఉల్లిపాయ ముక్కలు వేసాను, ఎల్లుల్లిపాయ తురుము వేసాను, కారం, పసుపు, ఉప్పు వేసానండి. ఇప్పుడు పెరిగేస్తున్నానండి. ఇవ్వండి, వేసాను కదండి. ఇప్పుడు ఇవన్నీ ఇలా తీసి ఇలా కలిపి పెట్టేసుకుందామండి. మనం మ్యాగ్నేట్ చేయాలి కదండి మరి ఇవన్నీని. ఇప్పుడు ఆయిల్ వేద్దామండి, కొంచెం మసాలా పొడి వేద్దాం. చూసారు కదా, మ్యాగ్నేట్ చేసిందంతా. ఇదిగోండి, మసాలా పొడి వేస్తున్నాను. ఎల్లుల్లిపాయ తురుము, మసాలా పొడి వేసాను కదండి. అలాగే మారవల్లి మెంతి వేస్తున్నాను, ఇలా నడిపేసి, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ వేద్దామండి, తగినంత ఆయిల్ అండి. చూసారు కదా, పర్ఫెక్ట్గా అన్నీ చూస్తున్నారు కదా. మీరు వేసి అన్నీ కూడా ఎక్కడ క్లిప్ చేయకుండా చూడండి, మీకు అప్పుడే అర్థం అవుద్దండి ఈ కూర విధానం. లేదా ఒకటి వేసి ఒకటి చూసి ఒకటి చూడకపోతే ఏదో చేసేయాలని అనిపిస్తుందండి మీకు కూడా. ఇదిగోండి, ఇప్పుడు ఇలాగా పెట్టేసాం కదండి మనం. అన్నీ ఇప్పుడు సరిపోతాయండి. మధ్యలో ఉప్పు కానీ సరిపోకపోతే ఒక్కసారి చూసుకుని టేస్ట్ మనం వేసుకుందాం. 10 నిమిషాల పాటు మనం మూత పెట్టేసుకుందామండి. చూసారు కదా, చూడండి ఫ్రెండ్స్, 10 నిమిషాలు అయిపోయింది కదా. ఇలా మ్యాగ్నెట్ అయ్యి బాగా నానింది కదండి. ఇప్పుడు గ్యాస్ మీద పెట్టేద్దాం. ఇంక ఇవ్వేండి, ఇలా పెట్టి వేపుదాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించేసి పెట్టేసాను కదండి నేను. పెట్టాను కదండి, ఇప్పుడు మూత పెడదామండి. మనం గ్యాస్ మీడియంలో పెట్టి మెల్లిగా మగ్గిద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు కూర ఎలా రెడీ అవుతుందో మనకి. చూసారు కదా, సిమ్లో పెట్టాను కదండి, వేగుతుంది బాగానే. కొంచెం అడుగు పట్టకుండా ఉంటుందని మీడియంలో పెట్టాను. చూసారు కదా, ఇంకా కొంచెం మగ్గాలండి. మగ్గాక వాటర్ వేద్దాం, మళ్ళీ మూత పెట్టేసుకుందాం. చూద్దాం కూర. బాగా వేగిపోయిందండి. ఇలా వేగింది కదండి మనకి. ఇప్పుడు పాలు పోద్దామండి. ఇందులో పాలు వేసేస్తున్నానండి. అలాగే కొంచెం వాటర్ పోస్తున్నానండి. చూసారు కదా, మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం రండి. చూసారా, సూపర్ కూర రెడీ అయిపోయిందండి. ఆయిల్ తేలిపోయింది కదా, పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, కూర రెడీ అయిపోయిందండి. గ్యాస్ బంద్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది కదా అండి మీకు. చూడండి ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది కదండి. ఉల్లిగడ్డ ఎల్లుల్లిపాయలు కర్రీ చూసారు కదా. ఇదిగో చూడండి,
ఇది చాలా 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 బాగుంటుందని సూపర్ సూపర్ టేస్ట్. ఎలా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చూడాలి కాదండి, నేను చేసి చూపించడం కాదు. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను.